ఇక్కడ ఒక చిక్మంగళూరుకి అయితే వెళ్తున్నాను. సో ఫ్లేవర్ పైన జర్నీ అంటే సింగిల్గా స్టార్ట్ అయ్యాను. వెళ్తూ వెళ్తూ చాలామంది కనెక్ట్ అయ్యారు. గిరీష్ బ్రో కూడా వచ్చారు. గిరీష్ బ్రో కనెక్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి మేము వెళ్తుండగా హైవేలో సైడ్న టీ తాగదామనేసి కార్ అయితే నిలిపాము. సో యాజ్ ఎ టీము ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఒక సెల్ఫీ అయితే తీసుకొని ఈ సెల్ఫీతో జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో చిక్కమంగళూరుకి అయితే వచ్చాము. చిక్కమంగళూరులో చాలా గ్రీనరీగా ఉంటుంది అనుకున్నాం. బట్ వచ్చిన సీజన్ అయితే కరెక్ట్ కాదు. ఇక్కడంతా పచ్చగా ఉండాల్సిన కొండలంతా ఎండిపోయి గడ్డి ఎంత వెండిపోయింది, అగ్గి కూడా పెట్టేశారు. సో చూడ్డానికి అంతగా అయితే ఈ సీజన్ కరెక్ట్ లేదు. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి చాలా కోల్డ్గా ఉన్నింది. బట్ చూడ్డానికైతే వ్యూ అయితే బాగుండింది. బట్ గ్రీనరీగా ఉండింటే ఇంకా చాలా బాగుండిండు. సో అదైతే మిస్ అయ్యాం. సో ఇక్కడ రావాల్సిన వాళ్ళు ప్లాన్ చేసుకొని మీరు నవంబర్, డిసెంబర్, జనవరి లోపల వస్తే బెస్ట్ ఈ వ్యూ చూడడానికి అంతా. సో ప్లాన్ మీరు వచ్చేక ముందు ఈ సీజన్లో అయితే సీజన్ ఉన్నప్పుడే రండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. లేదంటే చూడండి బ్యాక్ సైడ్ అంతగా చూడడానికి అయితే ఏం బాగుండదు. బట్ వ్యూ టాప్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. వెదర్ కూడా చాలా బాగుండింది ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్ అంటే నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. సో నిద్ర అనేది లేకుండా లాస్ట్కి అయితే బెంగళూరు నుండి చిక్మంగళూరు అయితే చేరుకున్నాం. సో వ్యూ ఎంజాయ్ అయితే చేయండి ఇక్కడ మీరు. పైన చాలా గాలి అయితే తోలుతుండే. సో ఈ గాలికి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో నేను కూడా ఒక్కొక్కసారి ఇక్కడ స్లిప్ అవుతుండే. సో బైక్ అడుగురేసి మళ్ళీ స్ట్రాంగ్ అయితే నించున్నా. చూడొచ్చు ఇక్కడ వ్యూ. సో గ్రీనరీ అనేది అంతగా లేదు కానీ సో ప్లాన్ చేసుకొని అయితే రండి. పైన కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. సో కిందకి వెళ్ళేసి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అది కూడా చూడొచ్చు మీరు. ఐ థింక్ నేను పార్ట్ 1లోనే చూపించలేకపోవచ్చు, మీకు పార్ట్ 2లో కూడా మీకు కవర్ చేస్తాను. సో ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ టైంలో పోతే అక్కడ మీకు ఫాల్స్ అయితే ఉండదు. ఫాల్స్కి వచ్చి అయితే మీరు ఒక వెదర్లో వెళ్తే మీరు సో మంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు అక్కడ. సో వాటర్ ప్రెజర్ అంతగా అయితే లేదు కానీ బట్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నా కాలు కింద వ్యూ బాగుందంటే కాలు కింద వ్యూ తీసాను. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్ళగా చాలా గుహ అనేది చాలా పెద్దగా ఉండింది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు, అంత పెద్దగా ఉండింది. సో ఈ గుహలోకైతే ఇప్పుడు నేను వెళ్తున్నా చూడండి. సో ఇంత లోపలికి ఎంత లోపలికి వెళ్ళినా కూడా చాలా పెద్దగా ఉంది ఇది. అది ఎక్కడ పోయి ఎండ్ అవుతుందో కూడా తెలియదు. సో లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీనరీగా. ఇక్కడ ఈ కొండకి ఈ సైడ్లో గ్రీనరీగా చాలా బాగుండింది. ఈడైతే మాత్రము చాలా వెదర్ కూల్గా ఉండింది. సో పాములు ఉన్నాయేమో అని ఒక భయంతో అయితే వెళ్తున్నా లోపల. ఎందుకంటే వెచ్చగా ఉండడానికి వచ్చింటాయనేసి ఒక భయంతో అయితే నేను వెళ్ళాను. ఏమేమి ఉంటాయో కూడా తెలీదు, అంత పెద్దగా అయితే ఉంది. సో కెమెరామెన్ రమ్మంటే రాలేదు, భయపడేసి అతనికి నిలిచిపోయారు. సో నేను మళ్ళీ వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి లోపలికి రండి అనేసి, గిరీష్ బ్రోకి అయితే రండి బ్రో అనేసి వాళ్ళకి లైట్ వేసి, నేను కనపడలేదంట అందుకే నా మొగానికి వేసుకున్నా లైటు. సో వేసుకున్న తర్వాత లోపలికి అయితే కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేశాను, వెళ్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ముందుకి వెళ్ళగా ఇక్కడ చాలా ముందరికి వెళ్ళడానికి అయితే భయం అవుతుంది. ఎందుకంటే కొంచెం ఊపిరి కూడా ఆడినట్లుగా అనిపిస్తుంది. సో వెళ్తూ చిన్నగా అయితే అయిపోతుంది ఈ గుహ అనేది.
సో అంతవరకు అయితే వెళ్ళాను, ఇంకా ముందరికి వెళ్ళడానికి కాలేదనమాట. వీళ్ళు కెమెరామెన్ అయితే నా వెనకింటి రాలేనన్నారు, భయపడ్డారు. సో బ్యాక్ అయితే వచ్చేసాను. సో ఇలా చాలా గుహలు అయితే ఉన్నాయి ఇక్కడ, అది కూడా చూడొచ్చు మీరు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది వెదర్ కూడా ఇక్కడ. ఈడ చూస్తే ఐషు అంటున్నాడు, ఈడేమో ఐషు అంటున్నాడని చుట్టుపక్కల చూస్తే ఏ ఐషును కనపడలేదు నాకు. సో తర్వాత నేను దిగినాక తెలిసింది నీళ్ళు వచ్చేసి ఐస్ లాగా ఉన్నాయి అనేసి. సో సాంగ్స్ పెట్టుకొని జర్నీ అయితే బాగా హ్యాపీగా జాలీగా అయితే వెళ్తున్నాం. సో నేచర్ కూడా చాలా బాగుండింది. సో ఆ హాట్ వెదర్కి ఇక్కడ ఉన్న చెట్లు వచ్చే ఒక గాలికి చాలా బాగుండింది. సో వెదర్ అయితే చల్లగానే ఉండింది, బట్ అంతగా హాట్ అయితే లేదు. సో ఇక్కడ ఈ చిన్నది ఏదైతే చూసామో ఆ ఫాల్స్ నీళ్ళే కింద వచ్చేసి చాలా పెద్దగా అయితే వస్తున్నాయి అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము అనమాట ఇప్పుడు. సో ఆ ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. చాలా బాగుంది. సో ఇంకా ఒక గేమ్స్ కూడా ఉన్నాయి, ఆ గేమ్స్ కూడా చూపిస్తాను. ఆ గేమ్స్ కూడా ఆడాము అక్కడ. అలాగే ఫాల్స్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది నెక్స్ట్ పార్ట్ వీడియో. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా కాండి, బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే చిక్కమగళూరుకి ఎవరైనా పోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే ట్యాగ్ చేయండి.